అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలా ఐఐటీల గురించి కావాల్సినంత సమాచారం ఉంది, కానీ నేను చెప్పేటువంటి ఐఐటి గురించి చాలామందికి ఎక్కువ విషయాలు తెలియవు. ఒక రకంగా మోస్ట్ అండర్ రేటెడ్ ఐఐటి అనేటువంటి అభిప్రాయం రావచ్చు. మనం ఈ ఐఐటి గురించి చాలా విస్తృతంగా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా దానిలో చదివినటువంటి వ్యక్తి ద్వారా ఆ సమాచారం తెలుసుకున్నట్టయితే మనకు ప్రామాణికత ఉంటుంది. ప్రస్తుతం మనం ఐఐటి ధన్బాద్ గురించి సమగ్రంగా తెలుసుకోబోతున్నాం. చాలామందికి తెలియని అనేక విషయాలు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతాయి. మనం గెస్ట్ ప్రస్తుతము ధర్మ సార్ మోడ్లెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి గత 5-6 సంవత్సరాల నుంచి వారు పనిచేస్తున్నారు. స్వయంగా మా మేనల్ని యొక్క టీచర్ ఐఐటి ధన్బాద్ చదువుకున్నారు. ఫౌండర్ టీచర్స్ ఒకరని చెప్పాను నేను ఆల్రెడీ. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ 2 times ఇంటర్వ్యూస్కి వెళ్ళారు. అది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆప్షన్తో వెళ్ళారు, చాలా రేర్ అది. సో దీని తర్వాత వీడియోలో మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తోటి కూడా మనం సమగ్రంగా మాట్లాడబోతున్నాం. కాబట్టి అటు సివిల్ సర్వీసెస్ ద్వారా వచ్చినటువంటి పరిజ్ఞానము, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, జియో పాలిటిక్స్ ఆ పరిజ్ఞానం ఉంది, టీచింగ్ పరిజ్ఞానం ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉంది. కాబట్టి అనేక వరుస వీడియోలు ధర్మసార్తో రాబోతున్నాయి. ముందుగా వారు పరిచయం చేస్తే చర్చలోకి వెళ్దాం. నమస్తే సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్ ఈ ఛానల్కి పరిచయం చేసినందుకు. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం సార్. యాక్చువల్గా ఐఐటి అనగానే ఐఐటి బాంబే, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాస్ అంటుంటారు. ఈ మధ్య హైదరాబాద్, కాస్త ఒకసారి రూర్కీ, గౌహతి ఈ పేర్లు వినబడుతుంటాయి. టాప్ 8 హైదరాబాద్తో కలిపితే. కానీ ఐఐటి ధన్బాద్ను దురదృష్టవశాత్తు చాలామంది 2 tier ఐఐటి కింద కూడా ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. దాని గురించి సరైన అవగాహన లేదు. ఎందుకంటే అది ఐఎస్ఎం రూపంలో ఉండడం కావచ్చు, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఉండడం కావచ్చు, ఎందుకు జార్ఖండ్ ఉండడం కావచ్చు, కారణాలు ఏంటో తెలియదు. కానీ ఇది మాట్లాడుతున్న చాలామంది ధన్బాద్ చాలా మంచి ఐఐటి చెప్తున్నారు. మీ దృష్టిలో ఐఐటి ధన్బాద్ యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయి యాక్చువల్గా? సార్ యాక్చువల్గా ఐఐటి ధన్బాద్ 1926లో ఎస్టాబ్లిష్ చేశారు. సో సెకండ్ ఓల్డెస్ట్ ఐఐటి ఆఫ్టర్ ఐఐటి రూర్కీ. ఓకే. సో ఐఐటి రూర్కీ తర్వాత, అంటే ఐఐటి రూర్కీ కూడా ముందు వేరే నేమ్తో ఉండేది, తర్వాత రూర్కీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది, తర్వాత ఐఐటి రూర్కీ కింద చేంజ్ చేశారు. ఇది కూడా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని ఉండేది, తర్వాత ఐఐటి ధన్బాద్ కింద చేశారు. సో ఇది 1926 సార్ ఎస్టాబ్లిష్డ్. ఈవెన్ అక్కడ 100 years. సో ఈవెన్ అక్కడ డైమండ్ హాస్టల్ అని ఉంటుంది, అక్కడ దాని మీద ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంటుంది, 1926 అని రాసి మరీ ఉంటుంది. సో అలా ఉంటుంది సార్. సో ఆల్మోస్ట్ 100 years లెగసీ. కానీ ఇప్పటికీ అంటే జనరల్గా స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకునేటప్పుడు ఎందుకు మీరు అన్నట్లు 2 tier తర్వాత ఆప్ట్ చేసుకుంటారంటే మెయిన్లీ లొకేషన్ సార్. సో లొకేషన్ జార్ఖండ్ ఇంటీరియర్ ధన్బాద్ లొకేషన్లో ఉంది. యాక్సెసిబిలిటీ కూడా లైక్ ఏదర్ కోల్కతా వెళ్ళాలి లేదా రాంచీ వెళ్ళాలి, లైక్ త్రూ ఫ్లైట్స్ అయితే. సో యాక్సెసిబిలిటీ కూడా కొంచెం కంపారిటివ్ టు మేజర్ సిటీస్, ఇప్పుడు ఢిల్లీ, ఐఐటి బాంబే అయితే డైరెక్ట్ మీకు కనెక్టివిటీ ఉంటుంది కదా. సో అది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే అందరికీ ఒక అపోహ ఏంటంటే అక్కడ ఓన్లీ మైనింగ్ ఇంజనీరింగ్కే ఎక్కువ ప్లేస్మెంట్స్ అవుతాయి, వేరే బ్రాంచెస్ని అసలు అంత పట్టించుకోరు అనే అపోహ ఉంటుంది యాక్చువల్గా. ఈవెన్ 2008లో మనకి కొత్త ఐఐటీస్ ఎస్టాబ్లిష్ చేశారు, ఐఐటి హైదరాబాద్ అంతా. ఆ టైంలోనే ఐఎస్ఎం ధన్బాద్కి ఐఐటి ట్యాగ్ ఇస్తామని చెప్పారు, కానీ కాలేజ్ వల్లే రెసిస్ట్ చేశారు. ఎందుకంటే మన స్పెషాలిటీ మైనింగ్ కాలేజ్ అని. ఎందుకంటే 1926 నుంచి ఈవెన్ లెగసీ ఉంది యాక్చువల్గా. ఇప్పటికీ సార్ టిల్ డేట్ ఇప్పటికీ ఇండియాలో ఏదైనా మేజర్ మైనింగ్ అగ్రిమెంట్ అయితే కాలేజ్ పర్మిషన్ లేకుండా జరగదు. వరల్డ్ క్లాస్ సార్ మైనింగ్ ఇంజనీరింగ్కి. సో మన స్పెషాలిటీ ఎందుకు పోగొట్టుకోవడం అని ఈవెన్ కాలేజ్ వాళ్ళు అపోజ్ చేశారు ఐఐటి ట్యాగ్ ఇస్తామంటే. సో కానీ స్టూడెంట్స్ ఏంటంటే ఐఐటి ట్యాగ్ కావాలని మేము యాక్చువల్గా సార్ మేము ప్రొటెస్ట్ చేసాం. యాక్చువల్గా ఢిల్లీ మేము ఉన్నప్పుడే జరిగింది, జంతర్ మంతర్లో మేము ప్రొటెస్ట్ చేసాం ఢిల్లీ వెళ్ళి, మాకు ఐఐటి ట్యాగ్ కావాలి అని. సో ఎనీవే వాళ్ళు యాక్చువల్గా మీరు జాయిన్ అయినప్పుడు అది ఐఐటి కాదు, మేము జాయిన్ అయినప్పుడు అది ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్ అని ఉండేది. బయటకు వచ్చేటప్పటికి జోసా ద్వారానే తీసుకున్నారు. లేదు సార్, జోసా ద్వారానే అప్పుడు ఓన్లీ మా కాలేజ్ ఒకటే ఐఐటీస్ నుంచి తీసుకున్నారు, జోసా నుంచి తీసుకున్నారు. సో సేమ్ సార్.
కాకపోతే మేము వెళ్ళిన తర్వాత మాకు ఇప్పుడు మేము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నేను, సో అందరికీ ఉంటుంది కదా సార్, ఓన్లీ మైనింగ్ వాళ్ళకి అంటే యాక్చువల్గా అప్పటికి ప్రాబ్లం ఏం లేదు, ప్లేస్మెంట్స్ అన్నీ ఇంకా చెప్పాలంటే మైనింగ్ వాళ్ళకంటే సిఎస్సి వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్స్ కూడా ఉండేవి. కానీ కాలేజ్కి ఒక ఐడెంటిటీ ఉంది కదా, మైనింగ్ కాలేజ్, మైనింగ్ ఇంజనీరింగ్ అని. ఈవెన్ అప్పుడు మేము చదువుతున్నప్పుడు డైరెక్టర్ కూడా డీసీ పానిగ్రహి సార్, అతని పేరు మీద ఒక లా ఉంది. ఇప్పుడు లైక్ మనకి ఎలాగైతే న్యూటన్స్ లా ఉందో అలాగే డీసీ పానిగ్రహి లా ఆఫ్ మైన్ వెంటిలేషన్ అని ఉంది. ఈజ్ ఏ రీసెర్చర్, అతని పేరు మీద ఉంది. ఈవెన్ మైనింగ్ ఎవరైనా మైనింగ్ లో వర్క్ చేసిన వాళ్ళు అతను దేవుడి కింద కొలుస్తారు. డీసీ పానిగ్రహి లా ఆఫ్ మైన్ వెంటిలేషన్ అని. అంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ మైనింగ్ వాళ్ళకి వెంటిలేషన్, ఈ ఎయిర్ బ్రీదర్స్ ఆయన కనిపెట్టిన దీని ద్వారా ఇచ్చేసారు అనమాట. సో అంత పెద్ద డైరెక్టర్ కింద మేము ఉన్నాం. ఈవెన్ ఆయన ఇండియాలో మైనింగ్ రిలేటెడ్ లో ఆయన సైన్ లేకుండా ఏ మైనింగ్ అగ్రిమెంట్ కూడా అవ్వదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయన సైన్ లేకుండా ఏ మైనింగ్ అగ్రిమెంట్ కూడా పాస్ చేయదు. ఈజ్ దట్ ఫేమస్ అప్పుడు మేము చదివేటప్పుడు. ఇప్పటికే ఆయన ఆయన రిటైర్ అయిపోయారు, కానీ వేరే అదే ఐఐటి కౌన్సిల్ నుంచి డైరెక్టర్ అపాయింట్ చేస్తారు. బట్ చెప్తున్నాను అనమాట. సో అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మైనింగ్కి అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు కాలేజ్ నేమ్ చేంజ్ చేయడానికి వాళ్ళు కొంచెం అపోజ్ చేశారు, అందువల్ల చేంజ్ చేయలేదు. బట్ స్టూడెంట్స్ ఎప్పుడైనా మాకు కావాలి అంటే జరుగుతుంది కాబట్టి ఐఐటి ధన్బాద్ కింద. ఆల్దో ఐఐటి జేఈ నుంచి ఎంట్రన్స్ తీసుకున్నా కూడా నేమ్ మాత్రం ఐఎస్ఎం ధన్బాద్ అనే ఉంది. ఎప్పుడు ఐఐటి స్టేటస్ వచ్చింది సార్? అది 2016 సార్. ఓకే, 8 ఏళ్ళని ప్రపోజ్ వస్తే 2008లో గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తామంటే కాలేజ్ వాళ్ళు అపోజ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ప్రొటెస్ట్ తోటి 2016లో వచ్చింది యాక్చువల్గా. సో అది సార్ ట్యాగ్. ఓకే ఓకే, అది ట్యాగ్. ఇంకొకటి ఏంటంటే సార్, కాలేజ్ లైక్ ఈవెన్ ఇప్పుడు మీకు ఓల్డ్ ఐఐటీస్లో ఏ ఫెసిలిటీస్ అయితే ఉంటాయో, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుందో, ఏ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారో, కాలేజ్ మొత్తం ఐఐటి ధన్బాద్ మొత్తం సిమిలర్ ఫెసిలిటీసే ఉంటాయి. ఫీజు కూడా సిమిలర్గానే ఉంటుంది. 320 సార్. ఇంకా ఎక్స్పాండ్ చేశారు. మేము చదువుతున్నప్పుడు 320 ఎకర్స్. ఇంకా అది ఎక్స్పాండ్ చేశారు. అంటే యాక్చువల్గా కొంత ఏరియా ఏంటంటే కొంత పార్ట్ వేరే వాళ్ళు ఆక్యుపై చేసిన రీజన్ ఉండేది. ఆ టైంలో అది వాళ్ళని ఎవాక్యువేట్ చేశారు, అది వేరే ప్లేసెస్లో అకామిడేట్ చేసి ఆ ఏరియాని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు అది పెరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు ఐడియా లేదు. సార్ యాక్చువల్గా మనం ఐఏఎస్ఎం ధన్బాద్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఐఐటి ధన్బాద్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కోల్ మైన్స్, మీరు డైరెక్ట్ మైనింగ్ ఇంజనీర్ కాకపోయినా కూడా మీరు ఒకటి మీరు చదివిండ్రు కాబట్టి మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళ ఫ్యూచర్, మైనింగ్ ఎలాంటి జాబ్స్ వస్తాయి అనే విషయం కూడా మీకు ఎంత కొద్దిగా, ప్లస్ సివిల్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. అంటే మీరు ఏం చెప్తారు సార్ దాని గురించి? అంటే మైనింగ్ ఇంజనీరింగ్ యొక్క ఫ్యూచర్ ఏంటి, అసలు ధన్బాద్లో మైనింగ్ ఇంజనీరింగ్ ఎట్లుంటుంది, ఎవరైనా మైనింగ్ ఇంజనీర్స్ ఇంట్రెస్ట్ తీసుకోవడం కానీ? ఎవరైనా మైనింగ్ ఇంజనీరింగ్ అంటే ధన్బాదే సార్ బెస్ట్. నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఐఐటి ఖరగ్పూర్. ఇండియాలో సెకండ్ బెస్ట్ ఐఐటి ఖరగ్పూర్లో కూడా మైనింగ్ ఇంజనీరింగ్ ఉంది. బట్ మైనింగ్ ఇంజనీరింగ్ అంటే లైక్ ఐఐటి ధన్బాద్ తర్వాతే మీరు ఐఐటి ఖరగ్పూర్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాస్ నెంబర్ 1 మైనింగ్ ఇంజనీరింగ్. ఎందుకంటే ఇప్పుడు కోల్ ఇండియా లిమిటెడ్ అని ఒకటి సింగరేణి లాగా కోల్ ఇండియా లిమిటెడ్, ఈవెన్ అన్ని కూడా సిఐఎల్ కిందే వస్తాయి, అఫిలియేషన్ కింద వస్తాయి. సో కోల్ ఇండియా డైరెక్టర్ కాదు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2/3 కంటే ఎక్కువ మెంబర్స్ ఐఎస్ఎం ధన్బాద్లో చదివిన వాళ్ళే. ఇప్పుడు ఇండియన్ కోల్ ఇండియా సిఐఎల్లో ఈవెన్ సార్ జస్ట్ ఫోన్ కాల్ అవే ఒక డైరెక్టర్, ఇప్పుడు మన ఐఐటి ధన్బాద్ డైరెక్టర్ కానీ ఒక ఫోన్ కాల్ చేస్తే కాలేజ్ ప్లేస్మెంట్కి వస్తారు. ఒక్క ఫోన్ కాల్, ప్రొసీజర్ ఏం లేదు. జస్ట్ సిఐఎల్ ఏ కంపెనీ అయినా మైనింగ్ కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు. అంటే ఇప్పుడు యాక్చువల్గా కోల్ ఇండియా లిమిటెడ్ త్రూ గేట్ తీసుకుంటాయి సార్, మిగతా ఎక్కడైనా. కానీ ఐఐటి ధన్బాద్కి ప్లేస్మెంట్కి వస్తుంది కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తం ఐఐటి ధన్బాద్లో చదివిన వాళ్ళే. అల్యూమినీ ఎఫెక్ట్ జస్ట్ ఒక్క ఫోన్ కాల్ సార్. ఈవెన్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ కాల్ చేసినా కూడా వస్తారు అనమాట. అంత రెస్పెక్ట్ ఉంది. ఈవెన్ అది మీకు చెప్తున్నాను కదా. సో కోల్ ఇండియా అంటే నార్మల్గా ఆ రీజన్లో, జార్ఖండ్ రీజన్లో ఏదైనా టెక్నికల్గా అప్గ్రేడేషన్ తోటి ఒక సెమినార్ కండక్ట్ చేయాలన్నా ఐఐటి ధన్బాదే చూస్ చేసుకుంటారు. బహుశా ఎక్కడన్నా కోల్ మైన్స్ కానీ మేజర్ ప్రాబ్లమ్ వస్తే కూడా బహుశా ధన్బాద్ వాళ్ళు చూస్తారు మొత్తం. ఒక రకంగా సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ఎట్లనో దానికి కోల్ మైనింగ్. ఇంకొకటి ఏంటంటే సార్, అప్పుడు ట్యాగ్ ఎందుకు అపోజ్ చేశారంటే యాక్చువల్గా అయితే నేమ్ చేంజ్ చేస్తే గవర్నమెంట్ సమ్ అప్రాక్సిమేట్లీ 1000 crores ఫండ్ ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి. కానీ మేము చదువుకున్నప్పుడు 1000 crore ఫండ్ నథింగ్ సార్. కాలేజీకి మైనింగ్ ఇన్స్టిట్యూట్స్, మైనింగ్ కంపెనీస్ నుంచి మోర్ దెన్ 1000 crore వస్తుంది ఫండింగ్. సో ఇంకా ఆబ్వియస్లీ అపోజ్ చేస్తారు కదా. సో అంటే ఇప్పుడు మీకు సిఐఎల్ కానీ, కేర్ ఇండియా కానీ, ఓఎన్జీసీ కానీ, ఐఓసిఎల్ కానీ, ఈ మైనింగ్ కంపెనీస్ అన్ని ఫండింగ్ ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ ట్యాక్స్ పే చేసేది కదా, కాలేజీకి ఫండింగ్ కింద ఇస్తే వాళ్ళ ట్యాక్స్ కూడా
తగ్గుతుంది కదా. సో అట్లా అని సో మోర్ దెన్ 1000 crore ఫండింగే వచ్చేది. సిఎస్ఆర్ ఫండ్స్ లాగా చేసేటాలు అనమాట. ఈవెన్ ఇప్పుడు మాకు ఏదైనా ఫెస్ట్ కావాలన్నా ఏం లేదు, డైరెక్ట్ ఏదో ఒక కంపెనీకి వెళ్తే వాళ్ళే ఫండింగ్ ఇస్తారు. ఫెస్ట్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్. అంటే జనరల్గా చెప్తున్నా సార్, ఇప్పుడు స్టూడెంట్గా మేము కూడా జనరల్గా ఫెస్ట్ ఆర్గనైజ్ చేసాము. టెక్నికల్ ఫెస్ట్ అని, స్పోర్ట్స్ ఫెస్ట్ అని. ఏదైనా ఫండింగ్ కావాలనుకోండి డైరెక్ట్గా నియర్ బై బీసీసీఎల్ అని ఉంటుంది, భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ అని బీసీసీఎల్ అని, అది అండర్ సిఐఎల్. వెళ్తే వాళ్ళే ఫండింగ్ ఇస్తారు గవర్నమెంట్ నుంచి. అంటే చెప్తున్నాను మీకు ఫండింగ్ ఫెస్ట్ ఆర్గనైజ్ అదే సార్. అంటే ఇప్పుడు మీకు వేరే కాలేజెస్ అయితే ఫెస్ట్లకి మీరు చాలా కష్టపడాలి, ప్రతి వాళ్ళు కష్టపడాలి. మాకంతా ఏం లేదు, ఫెస్ట్ ఫండ్ ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. బెస్ట్ సార్, అంటే ఇన్స్టిట్యూట్ వైజ్ అయితే బెస్ట్. కాకపోతే ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే లొకేషన్ అనమాట. యాక్చువల్గా లొకేషన్, యాక్సెసిబిలిటీ. కాలేజ్ వైజ్ అన్ని ఫెసిలిటీస్ సార్. యాక్సెస్ గురించి సార్ జనరల్గా మీరు త్రూ ఫ్లైట్ వెళ్ళాలనుకుంటే కోల్కతాలో ఇది అవ్వాలి. కోల్కతా నుంచి 4 hours జర్నీ ఉంటుంది, ట్రైన్స్ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి. లేదు అనుకుంటే రాంచీ వెళ్ళాలి, రాంచీ నుంచి 3 hours జర్నీ ఉంటుంది, 2.5 hours 3 hours. మరీ కష్టమేం కాదు. కాకపోతే డైరెక్ట్ ట్రైన్స్ అయితే మీకు లిమిటెడ్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి అయితే ఒక దర్భంగా ఎక్స్ప్రెస్ అని ఉంటుంది హైదరాబాద్ నుంచి. ఈవెన్ మామూలుగా వెళ్ళాలనుకుంటే మీరు ఫలక్నామా వెళ్ళి హౌరా వెళ్ళి డైరెక్ట్ ధన్బాద్ ఉంది. హైదరాబాద్ డైరెక్ట్ ట్రైన్ ఉంది, యాక్సెసిబిలిటీ కూడా ఉంది. సో యాక్సెసిబిలిటీకి అయితే మనకి ప్రాబ్లం అయితే లేదు జనరల్గా అయితే చెప్తున్నా సార్. యాక్చువల్ మైనింగ్ ఇంజనీరింగ్ మీద జాబ్స్ ఎవరికి వస్తాయి సార్? ఇప్పుడు ఉదాహరణకు మైనింగ్ ఇంజనీరింగ్ సీట్స్ 60-80 ఎంత ఉంటాయి కదా మన దగ్గర. సో ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న వాళ్ళలో ఎంతమందికి మైనింగ్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి? ఎవరంటే ఇప్పుడు వాళ్ళ రేపు ఐటీ మీద కూడా కొంత విసిగిపోతున్నారు, ఏఐ తోటి కొంత భయపడుతున్నారు, కోర్ సెక్టర్ వైపు దృష్టి పెడుతున్నారు. కాబట్టి మైనింగ్ ఇంజనీరింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 100% ప్లేస్మెంట్ సార్ దానిలో. యావరేజ్ ప్యాకేజ్ ఎంత వస్తుంది సార్? యావరేజ్ ప్యాకేజ్ 10 lakhs వస్తుందా? 12-13 మైనింగ్ సార్. బహుశా ఇప్పుడున్న టైంలో సిఎస్ కూడా ఉందో లేదో రైట్ నౌ యాక్చువల్లీ 12-13 ఉంటుంది. అట్ ద సేమ్ టైం మోస్ట్లీ పబ్లిక్ సెక్టర్స్ కిందే ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడో తీసేస్తారా అదే అని కూడా కాదు, మోస్ట్లీ పబ్లిక్ సెక్టర్ కింద. మైన్స్ లో మెజారిటీ పబ్లిక్ సెక్టర్. మైన్స్ లో అలవెన్సెస్ అవి, సాలరీస్, క్వార్టర్స్, సర్వెంట్స్, చాలా ప్రివిలేజ్ జాబ్స్ అవి. నాకు తెలిసి మైనింగ్ ఇంజనీర్ల చేరి గవర్నమెంట్ ద్వారా చేసే మైన్స్ లో కానీ చాలా పెద్ద పెద్ద జాబ్స్కి వెళ్తారు కదా సార్. వాళ్ళు బహుశా 5-10 ఏళ్ళ సర్వీస్లో బహుశా అది మంత్లీ 3 lakhs అట్లా సాలరీ ఈజీగా ఉంటుంది. ఫెసిలిటీస్, క్వార్టర్ అన్నీ ఉంటాయి. ఒక రకంగా సగటు ఐటీ జాబ్ కంటే చాలా బెటర్ అది. చాలా మంది మనకు గ్లామర్ అయిపోయి ఏసీలు, హైటెక్ సిటీలు ఇట్లాంటివి ఒక పాస్ కల్చర్ కాబట్టి దాని యొక్క విపరిణామాలను చూస్తున్నాము. ఒబేసిటీస్, సర్వికల్ ఇష్యూస్, పొల్యూషన్ ఇష్యూస్, బ్రీతింగ్ ఇష్యూస్, తర్వాత ఈ ఇట్లాంటి లైఫ్ వల్ల చాలా రకాల అర్థమైపోతున్నాయి. ఇప్పుడు చాలా మంది ఐటీ వదిలిపెట్టిపోతున్నారు. మైనింగ్ లో బహుశా రోజు కూడా మైన్స్ కి వెళ్ళి దిగాల్సిన అవసరం ఏమి ఉండదు, ఏదో అప్పుడప్పుడు ఉంటుంది. మళ్ళీ మైనింగ్ అంటే ఒక కోల్ మైన్స్ అనుకుంటారు, కానీ కోల్ మైన్స్ కాదు సార్, ఇంకేం మైన్స్ ఉంటాయి సార్? ఐరన్ ఓర్ మైన్స్ ఉంది సార్. ఐరన్ ఓర్ మైన్ ఇప్పుడు మనకి గోవాలో యాక్చువల్ గోవాలో ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయని ఎవరికి తెలియదు. సీజా ఐరన్ ఓర్ అని మన వేదాంత కంపెనీ రన్ చేస్తుంది ఐరన్ ఓరింగ్. దానిలో కూడా జాబ్స్ ఇస్తారు. దానిలో కూడా మైనింగ్ వాళ్ళని కాదు సార్, అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఉంటాయి సార్. యాక్చువల్గా ఇప్పుడు మైనింగ్ కావాలనుకోండి, లోపల పవర్ కావాలి, దాని ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కావాలి, ఎలక్ట్రికల్ మిషన్స్ ఉండాలి, మెకానికల్ కావాలి, అందరూ అన్ని బ్రాంచెస్ వాళ్ళు కావాలి సార్. కోర్ సెక్టర్ వైపు మీకు పర్టికులర్ జాబ్ అనుకుంటే ఐటీ ధన్బాద్ ఈజ్ బెస్ట్ చాయిస్ జనరల్గా అయితే. అంటే మిగతా దానికి ఎక్కువ ఐటీ సెక్టర్. మైనింగ్ లో మీకు అసలు మైనింగ్ ధన్బాద్ ఏంటంటే మీకు జాబ్ గ్యారంటీ, మోస్ట్ ఆఫ్ ద టైం గవర్నమెంట్ సెక్టర్లోనే వస్తుంది. కానీ కట్ ఆఫ్ అంతే ఎక్కడ ఉంది సార్? ఎక్కడో ఉంది కట్ ఆఫ్. నాకు తెలిసి సిఎస్సికి దాని కట్ ఆఫ్ మేబీ 2500, 2800 అలా ఉంది సార్. లాస్ట్ ర్యాంక్ ఇప్పుడైతే 3000 ప్రాంతం ఉంది. లేదు సార్, 1600 ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్స్లో 1600లోనే ఉంటుంది ధన్బాద్ సిఎస్సికి అయితే. ఇప్పటికీ ఈవెన్ మేము చదువుతున్నప్పుడు ర్యాంక్ అలాగే ఉంది, 2300, 2500 అలా ఉండేది సిఎస్సికి. కానీ మీకు మైనింగ్ నాకు తెలిసి 10,000 కూడా వస్తున్నట్టుంది ఓసీలో. సార్ అది యాక్చువల్గా ఇప్పుడు జనరల్గా జనాలకి ఏంటంటే, అంటే నార్మల్గా యావరేజ్ స్టూడెంట్ ఏంటంటే సిఎస్సి ట్రెండ్ అంతే, సిఎస్సి లేదా సిఎస్ రిలేటెడ్ కోర్సెస్ అని. బట్ వేరే కోర్సెస్ కూడా ఆబ్వియస్లీ సిమిలర్ గ్రోతే ఉంటుంది, సిమిలర్ ప్యాకేజెస్ ఉంటుంది. మేబీ ఇనిషియల్గా మీకు అంత ప్యాకేజ్ కనిపించకపోవచ్చు, బట్ స్టెబిలిటీ ఉంటుంది. ఇంత స్ట్రెస్ ఉంటుంది కదా సార్? ఎస్ సార్, అదైతే ఉంటుంది. వేరే అదర్ ఈవెన్ ఎలక్ట్రికల్, టౌన్షిప్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, హ్యాపీ లైఫ్ నిజంగా. మైనింగ్ కొంచెం టైం కూడా ఎక్కువ దొరుకుతుంది, టైం షిఫ్ట్ 8 hours ఉంటుంది, మీకు ఏడకుండా అలవెన్సెస్ అవి ఉంటాయి. చాలా అద్భుతం సార్. యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ మైనింగ్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుకున్నాము.
సిఎస్సి మైనింగ్ మీరు అన్నారు కదా, మైనింగ్ అని ఇమేజ్ ఉంది, కానీ మీరు సిఎస్సి ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ వీటిలో జాబ్స్ ఎట్లున్నాయి సార్? వాటిలో కూడా ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే సార్ నార్మల్గా సిఎస్సి రిలేటెడ్ కంపెనీస్ కూడా వచ్చాయి. ఎడోబ్, రాకిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా వచ్చారు సిఎస్సి రిలేటెడ్ జాబ్స్. అవేంటంటే ఈ ఆల్ బ్రాంచెస్కి అలౌడ్ సార్. అంటే మీకు నిజంగా కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మనం ఆప్ట్ చేసుకోవచ్చు ఆ కంపెనీస్ కూడా. లేదు కోర్ సెక్టర్ అనుకుంటే మనకి హ్యావెల్స్ వాళ్ళు వస్తారు, కాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళు వస్తారు, ఐ మీన్ మనకి ఎలక్ట్రికల్ గురించి చెప్తున్నాను. సో అలాంటి కంపెనీ కోర్ కంపెనీస్లో కూడా జాబ్ తీసుకోవచ్చు. ఈవెన్ రిలయన్స్ వాళ్ళు వస్తారు, రిలయన్స్ పవర్ వస్తారు, అదానీ పవర్ వాళ్ళు వచ్చారు. సో అందులో మీ కోర్ కంపెనీస్ వెళ్ళాలనుకుంటే ప్రతి కంపెనీ వస్తాయి సార్. 2 టైర్ ఐఐటీల కోర్ కంటే ధన్బాద్ కోర్ అంటే మైనింగ్ కాదు, మిగతా బెటర్. కోర్ సెక్టర్ చాలా బెటర్ ప్లేస్మెంట్స్ అయితే. అంటే ఇప్పుడు ఈవెన్ మైనింగ్ కాకపోయినా మిగతా కోర్ కూడా మిగతా 2 టైర్ ఐఐటీస్ కంటే బెటర్ ప్లేస్మెంట్. బెటర్ సార్, ష్యూర్గా బెటర్. మీ దృష్టిలో ఓవరాల్గా సిఎస్సి కానీ మైనింగ్ కానీ అన్ని బ్రాంచెస్ చూస్తే మీ పర్సనల్ మీకు చాలా స్టడీ చేస్తుంటారు, ధన్బాద్ను ఉన్న 23 ఏట్లో దీని ప్లేస్ ఎంత ఇస్తారు? ఒక 7-8 ఇస్తాం సార్. రూర్కి, గౌహతి తర్వాత ఇస్తారా? గౌహతి హైదరాబాద్ తర్వాత. గౌహతి అంటే ఐటీ హైదరాబాద్ జనరల్గా సిఎస్సి బ్రాంచెస్ వల్ల మన హైదరాబాద్ లొకేషన్ వల్ల అంత బట్ కోర్లో దీనికన్నా బెటర్. అది కోర్లో దీనికన్నా బెటర్ సార్. సిఎస్సి కాకుండా కోర్లో అయితే దీనికన్నా బెటర్ హైదరాబాద్ కంటే. రూర్కి, గౌహతి సమానమా? సమానం సార్. ఓకే సార్, అది యాక్చువల్గా అంటే మేము చదువుకున్నప్పుడు అయితే ఫ్యాకల్టీలో ఆల్మోస్ట్ 100% పిహెచ్డి ఫ్యాకల్టీ సార్. అక్కడ మిగతా దగ్గర ఎక్కడా లేదు ఆ టైంలో. ఇప్పుడు గవర్నమెంట్ ఐఐటీ కౌన్సిల్ వాళ్ళు రూల్స్ చేంజ్ చేసి పిహెచ్డి కంపల్సరీ చేశారు, కానీ ఆ టైంలో 100% పిహెచ్డి ఫ్యాకల్టీ. ఓన్లీ అక్కడ మీకు ర్యాంకింగ్స్లో అంటే ర్యాంకింగ్ ఒక్క ప్లేస్మెంట్ బేస్ మీద ఎవరు ప్లేస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లొకేషన్, యాక్సెసిబిలిటీ, జర్నల్స్ ఎన్ని జర్నల్స్ పబ్లిష్ చేశారు అన్ని దాని మీదే ఉంటుంది జనరల్గా మన ర్యాంకింగ్. ఎన్ఆర్ఎఫ్ ఉంది సార్. అంటే కాకపోతే అక్కడ దానికి ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ అయినా ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా. అంటే ఇప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఐఐటీ హైదరాబాద్ అనుకోండి, మొత్తం క్యూబికల్స్ లాగా ఉంటుంది, అదంతా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్. రీసెంట్గా 2008 తర్వాత కట్టారు కాబట్టి ఇది ఓల్డ్ 1926. బాగుంది, నేను వీడియోలో చూసాను, బాగుంది. ఈవెన్ మేము ఉండేటప్పుడు మేము క్యాంపస్ లైఫ్ అని వీడియోస్ కూడా చేసాము. అంటే నార్మల్గా క్యాంపస్ లైఫ్ అట్ ఐఐటీ ధన్బాద్ అని. అంతా పీస్ఫుల్ సార్. మీకు వేరే ఐఐటీస్లో ఎలాంటి క్యాంపస్ లైఫ్ ఉంటుందో సిమిలర్ క్యాంపస్ లైఫే ఉంటుంది. ఈవెన్ యాక్చువల్గా హాఫ్ డే ఉంటాయి క్లాసెస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఈవెన్ సెకండ్ ఇయర్ నుంచి కూడా హాఫ్ డే క్లాసెస్, మిగతా టైం ఫ్రీ. సాటర్డే సండే జనరల్గా హాలిడే. సో చాలా ఫ్రీ టైం ఉంటుంది అనమాట. మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు డిఫరెంట్ థింగ్స్. సో లెగసీ ఉంది, 100 ఏళ్ల లెగసీ. ఈవెన్ అల్యూమినీ కూడా మీరు ఏ ఏరియాకైనా వెళ్ళండి, వరల్డ్లో ఏ ఏరియాకైనా వెళ్ళండి, ఎవరో ఒకరు కాంటాక్ట్లో ఉంటారు మీకు. సో జస్ట్ ఇలా అల్యూమినీ కాంటాక్ట్ ఉంటారు. అల్యూమినీ మాకు ఒక డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో జస్ట్ మీరు ఎక్కడో దగ్గర సపోజ్ యూఎస్ వెళ్ళినా, యూఎస్లో ఎలాగో ఉంటారులేండి. సో ఎక్కడో ఒక నార్మల్ కార్నర్ ఏరియాకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఉంటారు. సో అంత స్ప్రెడ్ అయ్యి ఉంది అల్యూమినీ. సో అల్యూమినీ నెట్వర్క్ మాత్రం వ్యాస్ట్ సార్. అండ్ యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ అంటే ఐటీ ధన్బాద్కి ఒక స్పెషాలిటీ ఉంది. అది యాక్చువల్గా నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు తెలిసిందనమాట. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో బసంత్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తారు సార్. ఆ బసంత్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరైతే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి 50 years అవుతుందో ఆ 50 years వాళ్ళు కాలేజ్కి వస్తారు. ఆ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట బసంత్ అని. మాకు తెలియదు ఆ రోజు బసంత్ అంటే ఏదో నార్మల్గా ఫెస్టివల్ కదా జరుగుతూనే అనుకున్నాం అనమాట. సో పొద్దున్న లేస్తే ఒక ఓల్డ్ మ్యాన్ డోర్ కొట్టారు, మా హాస్టల్ డోర్ కొట్టారు. ఓపెన్ చేస్తే ఓల్డ్ మ్యాన్ వాళ్ళ మనవరాలు ఉన్నారనమాట. సో ఆయన మేమేమో నార్మల్ కాలేజ్లో ఎలా ఉంటాం అలా ఉన్నాము. అయితే ఒకసారి సడన్గా ఓపెన్ చేసినప్పటికీ ఆయన హలో బాబు బాగున్నారు అదేదండి నార్మల్గా హిందీలో కాన్వర్సేషన్ అయిన తర్వాత, నేను 50 years బ్యాక్ ఈ రూమ్లోనే చదివాను అని చెప్తాడు అనమాట ఆయన. సో అంటే 50 years పాస్ అవుట్ అయిన వాళ్ళు క్యాంపస్కి వస్తారు అట్లా. సో వాళ్ళు ఫండింగ్ ఇస్తారు, వాళ్ళ జర్నీని షేర్ చేసుకుంటారు స్టూడెంట్స్ తోటి. అది యాక్చువల్గా చాలా బాగుంటుంది అనమాట. ఆయన ఏంటంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అంట ఆయన. సో వాళ్ళ మనవరాలకి చెప్తున్నాడు, నేను ఇదే రూమ్లో చదువుకున్నాను అప్పుడు ఇలాంటి అంటే ఇలా డిఫరెంట్ థింగ్స్ చేసేవాళ్ళము అని చెప్తున్నాడు అనమాట. సో ఆయన కాంటాక్ట్ అంటే స్టూడెంట్స్ కూడా కాంటాక్ట్స్ పెరుగుతాయి. అంటే జనరల్గా చెప్తున్నాను మనకి ఇప్పుడు. సో అల్యూమినీ నెట్వర్క్ మాత్రం చాలా బాగుంటుంది సార్. సో లాస్ట్ క్వశ్చన్, ఈ మైన్స్ ఉంది కాబట్టి ఏమైనా పొల్యూషన్ అంత సివియర్ ఎఫెక్ట్ ఉంటుందా? కాలేజ్ మీద పొల్యూషన్ సివియర్ ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్. కాలేజ్ పీస్ఫుల్ లొకేషన్ దూరమే ఉంటుందా మైన్కు? చాలా దూరం సార్. అవి మైన్స్ అన్ని ఎప్పుడు అవుట్ ఆఫ్ ద నెట్వర్క్ సిటీస్ వైడ్లోనే ఉంటాయి. సో ఇది కాలేజ్ ధన్బాద్ మిడిల్ ఆఫ్ ద సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీలోనే ఉంది. సో ప్రాబ్లం అయితే లేదు, ఏం ప్రాబ్లం లేదు. గ్రీనరీ సార్ కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీకి. ఈవెన్ ఏ పొల్యూటెడ్ వెహికల్స్ కూడా అలౌడ్ లేదు. సో స్టూడెంట్స్కి సైకిల్స్తో యూస్ చేస్తాం యాక్చువల్గా.
స్టూడెంట్స్కి ఎలక్ట్రిక్ వెహికల్ బస్ ఉంటుంది, కాలేజ్ బస్సు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. అది క్యాంపస్ గేట్ నుంచి ఫైనల్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అది ఎవ్రీ 15 minutesకి ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్. స్టూడెంట్స్కి మాత్రం ఓన్లీ సైకిల్స్ అలౌడ్, నో వెహికల్స్, నో వాటర్. ఫ్యాకల్టీకి అది కూడా సిఎన్జి వెహికల్స్ మాత్రమే అలౌడ్, అది కూడా స్టిక్కర్ అంటిస్తారు, అవుట్ సైడ్ వెహికల్స్ నాట్ అలౌడ్. సో కంప్లీట్ పొల్యూషన్ లేకుండా పెట్రోలింగ్ ఉంటుంది, నైట్ పెట్రోలింగ్ ఉంటుంది. ఫుడ్ సార్ యాక్చువల్గా మెసెస్ డిఫరెంట్ ఉంటాయి సార్, ఈవెన్ తెలుగు ఫుడ్ కూడా ఉంటుంది. మీకు హల్దీరామ్సే కాంట్రాక్టర్, మేము ఉండేటప్పుడు అయితే హల్దీరామ్స్ కూడా కాంట్రాక్టర్, ఫుడ్ కాంట్రాక్టర్ బెస్ట్ ఉండేది. సౌత్ ఫుడ్ అంటే మీకు నార్మల్గా అయితే ఎలాగైతే వెరైటీస్లో ఉంటాయో అలాగా. మేము ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు అమూల్ వాడు తీసుకున్నాడు కాంట్రాక్ట్. సో వాళ్ళు బాగానే చేస్తున్నారు సార్, అంటే ఫుడ్ అయితే బాగానే ఉంటుంది. స్టూడెంట్స్ మెస్ కూడా కావాలంటే మనం ట్రై చేయొచ్చు. అంటే జనరల్గా స్టూడెంట్స్ వాళ్ళు మాకు ఫుడ్ ఇది అని అనుకుంటే కావాల్సిన మనం మెనూ ఇవ్వచ్చు, వాళ్ళు దానికి తగ్గట్టు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కూడా చేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. హైజీన్ ఉంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్కి అయితే చాలా బాగుంటుంది. లోవర్ గ్రౌండ్ అని ఉంది, అప్పర్ గ్రౌండ్ ఉంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పర్వాలేదు సార్. మరి మనం కొత్త ఐటీస్లో ఇంకా చెప్పాలంటే కొన్ని ఐటీస్లో అసలు కంప్లీట్ బిల్డింగ్ కూడా లేదు, అడ్మిన్ బిల్డింగ్ ఫార్ బెటర్ సార్ కంపారిటివ్. కాకపోతే జనరల్గా ఏంటంటే పీపుల్కి ఒక మైండ్ సెట్ వచ్చేసింది, అది ఓన్లీ మైనింగ్ అట్లాగేం లేదు సార్, అదైతే వాస్తవం కాదు. అన్ని బ్రాంచెస్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. చాలా గ్రో అయ్యే చాలా ఛాన్స్ ఉంది, అంటే స్టూడెంట్ గ్రో అయ్యే చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే అంత ఫ్రీ టైం ఉంటుంది, చాలా దీని మీద స్పెండ్ చేయొచ్చు. అంటే కాలేజ్లోనే డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రై చేయొచ్చు. గ్రేట్ సార్, గ్రేట్. చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ధన్యవాదాలు భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ సార్, చాలా చాలా బాగా వచ్చింది.